హాయ్ ఫ్రెండ్స్, సర్దార్జీ గెటప్ నచ్చిందా? హౌ ఇస్ ఇట్? లుధియానాలో ఫ్రెండ్ రమన్ ది హోమ్కి వచ్చాం. నేను సర్దార్జీ గెటప్లో ఉండగలగడానికి హెల్ప్ చేసింది బ్రదర్ ఆఫ్ రమన్, తరంజిత్ సింగ్. థ్యాంక్ యూ బ్రో. వీరు టర్బన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. పావన్ టర్బన్ని 2 టైప్స్లో మనం ధరించవచ్చు. ఒకటి సర్కిల్ షేప్, సెకండ్ వన్ వి షేప్. నాకు అంటే ఫర్ మీ టర్బన్ వచ్చేసరికి వి షేప్లో కావాలని అడిగాను. We have to follow few rules, conditions when you wear the turban. No alcohol, no smoking, no non-veg. వీటన్నిటికి దూరంగా ఉండాలి. ఎంగిలి చేత్తో, ఎంగిలి నీళ్ళతో అట్లా తడి చేసి టర్బన్ని ధరించకూడదు. నేను అడిగా అన్నమాట, బ్రో ఐ వాంట్ టు బీ ఇన్ ది సర్దార్జీ గెటప్. ఇమ్మీడియట్లీ హీ అగ్రీడ్ అండ్ హీ టోల్డ్ మీ ద రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ వీరింగ్ ఏ టర్బన్. టర్బన్ ధరించినప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అని చెప్పాడు అనమాట. తల్వార్, టర్బన్ వాటిని బాగా రెస్పెక్ట్ చేస్తారు. అలాగే వాటిని ధరించేటప్పుడు కూడా ముందు కళ్ళకు అద్దుకుంటారు అనమాట. అదొకటి నేను బాగా అబ్జర్వ్ చేశాను. వి షేప్ టర్బన్ ధరించాలంటే మినిమం 10 minutes నుంచి 15 minutes పట్టచ్చు, లేకపోతే 20 minutes కూడా పట్టచ్చు. నా కోసం అంత టైం తీసుకొని తన దగ్గర ఉన్న క్లాత్ని మొత్తాన్ని కూడా నీట్గా అడ్జస్ట్ చేసి అడిగిన వెంటనే ఒప్పుకొని చాలా హ్యాపీగా నా కోసం ఇది మొత్తం చేశాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ జీ తరంజీ. మన సౌత్లో ఎక్కువగా స్టేర్స్ అనేవి ఇంటి బయట నుంచి కట్టుకుంటారు. అదే నార్త్లో అయితే ఎక్కువగా స్టేర్స్ అనేవి ఇంటి లోపలే కట్టుకుంటారు. అలాగే ఇంటి లోపలికి సూరజ్ అంటే సూర్యుడు అంటే వెలుగు, రోషన్ రావడం కోసం టెర్రస్కి ఒక హోలు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక హోలు, అట్లా సూరజ్ అనేది పైనుంచి కిందకి వెలుగు అలా వస్తూ ఉంటుంది అన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్ వరకు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మనం ఆడుకోవడానికి 2 చిన్న పక్షులు ఉంటాయి, బర్డ్స్. ఫ్రెండ్ రమన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ 2 బర్డ్స్. అవి వాటితో ఆడుకుంటూ ఉంటే మనకి మంచి టైం పాస్ అవుతూ ఉంటుంది. చూడడానికి ముద్దుగా క్యూట్గా ఉంటాయి అన్నమాట. మనం ఏ ఫ్రూట్స్ పెట్టినా తింటూ ఉంటాయి, ఆడుకుంటూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, గొడవ చేస్తూ ఉంటాయి. మా రమన్ ది హోమ్లో ఫుడ్ విషయానికి వస్తే కనిపించే స్వీట్ రైస్ అంటారు, లేకపోతే కలర్ రైస్ అని కూడా అంటారు. ఆ స్వీట్ రైస్లో రైతా అంటే బూందీ కలిపి రైతాని కలుపుకొని తిన్నాం అన్నమాట. ఈ ఫుడ్ తినడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే నచ్చింది, బాగుంది. నేను మా దోస్తు ఇద్దరం కలిసి లాగిచ్చాం. అలాగే మజ్జిగ తాగాం, లస్సీ తాగాం. నెక్స్ట్ లుధియానాలో ఆ ఫోర్ట్ మొత్తం తిరిగి చూసేసి వెళ్ళిపోయాం. కొన్ని ప్లేసెస్ అయితే దయ్యాల కొంపల్లా ఉన్నాయి. ఇక్కడ అదే ఫోర్ట్ పక్కన చిన్న ఫ్యాక్టరీ లాంటివి స్టార్ట్ చేశారు, తర్వాత అది మూతపడి ఏదో పెద్ద హిస్టరీ ఉంది దానికి. దీని తల్లి లొకేషన్ ఎలా ఉంది అంటే ఏదో చిన్న హర్రర్ షార్ట్ ఫిల్మ్ తీసుకోవడానికి బాగుంది అట్టుంది. మొత్తం కూడా దయ్యాల కొంప, డెవిల్ హౌస్. నేచర్ మాత్రం చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట. ఎంత బాగుంది. ఆ ఓడల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వీటిని చూసి మా వాడు ఏదో పెద్ద భయపడ్డాడు. శ్మశానం అనుకొని, బ్యూటిఫుల్ గ్రీనరీ ప్లేస్ని పట్టుకొని శ్మశానం అనుకొని భయపడి హడావిడి చేసాడు మా వాడైతే. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. దీనికి ఆనుకునే ఒక చిన్న కాలేజ్ కూడా ఉంది. ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, అది అసలు ఫోర్ట్. దాని లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదో పాతకాలం నాటి చిన్న చిన్న గుహల్లాగా చాలా బాగుంటుంది. చూడడం జరిగింది కానీ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు ఆ ఫోర్ట్ లోపల. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది కాలేజు, రైట్ సైడ్ ఎదురుగా ఉన్నది ఫోర్ట్ అనమాట. పక్కనే కోటలోనే కాలేజ్ కట్టుకున్నారేంట్రా బాబు అనిపించింది. ఎవరు పట్టించుకోక పిచ్చి పిచ్చి మొక్కలన్నీ బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్ భలే ఉంటుంది. చాలా పెద్ద తలుపు అనమాట లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి. పరోటాలు, లస్సీలు, నెయ్యిలో ఆవు నెయ్యిలో బాగా వేసుకొని తింటారనమాట. ఫుల్గా తింటారు, ఫుల్గా పెడతారు. లుధియానాలో పెద్ద క్లాక్ టవర్ ఉంటుంది. ఆ క్లాక్ టవర్ కూడా చూసి మళ్ళీ మేము ఢిల్లీకి రిటర్న్ వచ్చేసాము. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫుడ్ సూపర్. డ్రై ఫ్రూట్స్ ఇన్ ది మార్నింగ్, గోబీ పరోటా, ఆలు పరోటా, ఒరిజినల్ కౌ ఘీ.